కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో పాల్గొన్న వారందరినీ ఖచ్చితంగా శిక్షిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమర్నాథ్ యాత్రకు లభిస్తున్న స్పందన చూసి భారతీయుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఈ దాడిలో అమరులైన వారిలో 2 మన రాష్ట్రానికి చెందిన వారు కూడా ఉన్నారని మంత్రి తెలిపారు. కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నగరంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. 1 టౌన్ కేబిన్ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తూ భారత్కు అండగా నిలిచాయన్నారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదుల పిరికి పంద చర్యకు పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీశారన్నారు. ఈ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వెతికి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఈ ఉగ్రవాద దాడిలో విశాఖకు చెందిన చంద్రమౌళి, కావలికి చెందిన మధుసూదన్ ప్రాణాలు కోల్పోయారని అన్నారు. అమర్నాథ్ యాత్రకు భారీగా హిందువులు తరలి వస్తారని 145 కోట్ల భారతీయుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ఉగ్రవాద దాడి జరిగిందని మంత్రి పేర్కొన్నారు. వర్క్ బోర్డు సవరణ బిల్లుకు ఈ దాడికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు శ్రీనివాసరాజు, అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఇవాళ ఉగ్రవాదాన్ని వారి దేశంలో మొత్తం అతలాకుతలమైతున్న నేపథ్యంలో వారి ప్రజలను దృష్టి మరల్చడం కోసం ఇవాళ ఒక పిరికి పంద చర్యకు పాల్పడి కొంతమంది ఉగ్రవాదుల చేత అమాయకులు ప్రాణాలు తీసే ప్రయత్నం చేసింది. అయితే ఇవాళ దేశ నాయకత్వం ఇది చూస్తూ ఉండే పరిస్థితి లేదు. గతంలో లాగా ఏం చేసినా సాగుతుందనే అవకాశాలు లేవు. వారికి అర్థమయ్యే భాషలో ఖచ్చితంగా భారతదేశం వారికి బుద్ధి చెప్తుంది. ఎవరైతే ఈ మారణ హోమంలో పాల్పంచుకున్నారో ప్రతి ఒక్కరిని వెతికి వెంటాడి వారికి ఏ రకమైన శిక్ష విధించాలో ఆ శిక్ష విధించబడుతుంది. అయితే ఇవాళ 26 మంది ప్రాణాలు కోల్పోవడం వారందరి స్మృతికి నివాళులర్పిస్తున్నాం. మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం చెందిన చంద్రమౌళి గారు, కావలికి చెందిన మధుసూదన్ గారు ఈ హత్యాకాండలో అమరులయ్యారు. వారిని వాళ్ళ విశాఖపట్నంకి ఆ పార్థివ దేహాన్ని చూడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు. తర్వాత పార్టీ ఆదేశాల మేరకు వారి అంత్యక్రియల్లో పాల్గొనాల్సిందిగా నన్ను కూడా పార్టీ ఆదేశించింది. దానికి ఆదేశాల మేరకు వెళ్ళడం జరుగుతుంది. అయితే వాళ్ళ సమీక్ష నిర్వహిస్తూ వెంటనే జరిగిన కొన్ని గంటల్లోనే దేశ హోంశాఖ మంత్రులు అభినవ సర్దార్ పటేల్, అమిత్ షా గారికి వెళ్ళి సమీక్ష చేయడం, ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వస్తున్నారు అంటున్నప్పుడు వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి, తద్వారా ఈ దేశంలోని 145 కోట్ల భారతీయుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి, ముఖ్యంగా హిందువుల మనోబలాన్ని దెబ్బతీయడానికి ఈ ఉగ్రవాదులు చేపట్టిన ఈ పాశవిక చర్యకు తగిన మూల్యం వారు చెల్లించుకోక తప్పదు.